బాలినేని గారు, నీకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబాన్నే విమర్శిస్తావా? గతం మర్చిపోయావా? జగన్మోహన్ రెడ్డి గెలుపు ఓటములను నిర్దేశించే శక్తి అసలు బాలినేనికి ఉందో లేదో ఆయనే గ్రహించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను జనసేన పార్టీ వేదికగా బాలినేని దారుణంగా విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుండూరి రవిబాబు అన్నారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బాలినేని చేసిన విమర్శలపై ఆయనతో పాటు పార్టీ నాయకులు స్పందించారు. బాలినేని జగన్మోహన్ రెడ్డి కోసం మంత్రి పదవి త్యాగం చేశానని అబద్ధాలు చెప్పటం విడ్డూరంగా ఉందని, ఆస్తులు పోగొట్టుకున్నానని అబద్ధాలు చెప్పటం ఇప్పుడు ఏరు దాటి తెప్ప తగిలేసినట్లుగా ఉందని, పేకాట ఆడేందుకు స్పెషల్ ఫైట్ల్లో వెళ్ళి ఆస్తులు పోగొట్టుకున్నాడో ఏమో కానీ ప్రజల కోసం త్యాగం చేసినట్లుగా మాట్లాడటం సరైంది కాదు అన్నారు. బాలినేని ఆస్తులపై సిట్ వేస్తే ఎక్కడ దొరికిపోతానో అని సిట్ ఆపించడానికి ఎస్పీతో మాట్లాడలేదా అని అన్నారు. జన సైనికుల్ని నువ్వే హింస పెట్టి ఇప్పుడు వారితోనే కలిసి జగన్పై విమర్శలు చేయటం దుర్మార్గం అన్నారు. మొదటి నుండి నువ్వు తెలుగుదేశంకి కోవర్టుగా వ్యవహరించిన వ్యక్తివే అంటూ బాలినేనిపై ఆరోపణలు గుప్పించారు. డాక్టర్ మాదాసు వెంకయ్య మాట్లాడుతూ పార్టీ మారి బాలినేని తమ స్థాయి పోగొట్టుకున్నాడు అన్నారు. జగన్ దగ్గర బాలినేనికి ఉన్నంత చనువు ఇంకెవరికీ లేదని, అటువంటి వ్యక్తినే నువ్వెలా గెలుస్తావో చూస్తాను అని బాలినేని అంటాం బాధ కలిగించింది అని అన్నారు. ఎక్కడా గెలవని విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా జగన్ విమర్శించడం దారుణమన్నారు. ఈ మీడియా సమావేశంలో కటారి శంకర్, లంకపోతు అంజిరెడ్డి, నగిరికంటి శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అసలు వెంకటేశ్వర స్వామికి, పిఠాపురం అమ్మవారికి మహత్యం ఉందని నమ్ముతున్నాడో లేదో మాకు అర్థం కావట్లేదు. కానీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళ పేర్లు చెప్పి అబద్ధాలు చెప్పటం చాలా ఘోరమైన తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరికన్నా అసూయతోటో కీడు కోరతారేమో కానీ మేము ఆయన్ని కీడు కోరట్లా. ఎందుకంటే ఆయన దేవుడి మీద ప్రమాణాలు చేసి నేను అవినీతి చేయలేదంటాం, అమ్మవారి సాక్షిగా మళ్ళీ అక్కడికి పోయి, ఇక్కడ వాళ్ళకి అందరికీ తెలుసునుక ఆయన ఓట్లన్నీ అందరికీ అర్థమవుతాయి, అక్కడికి పోయి అమ్మవారి సాక్షిగా అని చెప్పి ఆ గద్గద స్వరంతో ఊగిపోతా మా నాయకుడిని ఎట్ట గెలుస్తాడో చూస్తానంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపోవటంని నిర్దేశించే శక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉందది ఆయన అర్థం చేసుకోవాలి. తర్వాత చాలా సందర్భాల్లో మేము పార్టీలో అందరికీ తెలుసు, పార్టీలో ఉన్న నాయకుడి పట్ల ఎందుకులే తక్కువగా చేయటం అనే ఉద్దేశంతో కలిసి తిరిగి గవక్కన మాట్లాడకూడదనే మొహమాటంతో మాట్లాడకపోతుంటే ఆయన అబద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన రాజశేఖర రెడ్డి గారికి నా బంధువుని, ఆయన పెట్టిన భిక్ష అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి మీకు మధ్య ఇంకేమీ లేదా? రాజశేఖర రెడ్డి గారు మీకు ఏ విధంగా బంధువు అయ్యాడు? వైవి సుబ్బారెడ్డి గారి చెల్లెల్ని మీరు చేసుకున్నందువల్ల బంధువు అయ్యాడు. వైవి సుబ్బారెడ్డి గారు నీకు టికెట్ ఇప్పడానికి ఎంతమంది కాళ్ళు గడ్డలు పట్టుకొని ఉంటాడు? అది ఆయన తెలుసు. ఆయన బయటికి చెప్పలేక ఎవరు ఆత్మీయులని మా బొట్టలు కొంతమంది చెప్తుంటారు. వాళ్ళ దగ్గర మీరు ఏమేమి ప్రలోభాలకు లొంగారో అన్నీ డీటెయిల్గా మీరు చెప్తా ఉన్నారు కదా జగన్ గారి గురించి. అది చెప్తే వాళ్ళందరూ చెప్పాలని ఎదురు చూస్తున్నారు పాపం. ఇప్పుడు దాకా కలిసి తిరిగాం, అందరం కలిసి తిరిగాం, మాట్లాడటం ఎందుకని ఒక సంస్కారంతో నాయకులందరూ నీతోటి మాట్లాడని ఎందుకులే అని వదిలేసి కూర్చుంటే, మీరు అధినాయకుడి మీదే మాట్లాడి ఆయన గెలుపునే మీరు ఆయన గెలుపోవటం వల్ల మీరు శాసిస్తారన్నప్పుడు ఇక మాట్లాడటం తప్పదు. మన హయాంలో ఈ ఒంగోలులో సిట్ వేస్తే ఆ సిట్టుని మీరు ప్రయత్నం చేయలేదు ఆపడానికి. ఆ సిట్టు ముందుకు ఎక్కడికి వెళ్తుందోనని ఎస్పీ గారిని బలవంతం చేసి ఎన్నికల టైంలో ఆ ఎస్పీ గారిని మార్చింది మీరు కాదా? రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో, వైవి సుబ్బారెడ్డి గారి బంధుత్వంతో మీరు ఎదిగి వేల కోట్ల సామ్రాజ్యాన్ని మీరు సృష్టించుకొని మీ వియంకుడు ఊరు మీ బినామే కదా.
మీరు వందల ఎకరాలు బినామీల పేరుతో గ్రానైట్ లీజులు, వందల ఎకరాలు క్వాడ్జి లీజులు, వేల కోట్ల సామ్రాజ్యం అందరికీ తెలుసు. ఎంక్వైరీ చేయమని అందరి మీద ఎంక్వైరీ ఎందుకు? మీ మీద ఎంక్వైరీ వేస్తారనే కదా మీరు పార్టీ మారింది. మీ మీద ఎంక్వైరీ ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు నీ మీద ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంక్వైరీలు అడుగుతాడని కదా మీరు పార్టీ మారింది. మీరు మొదటి నుంచి కోర్టుగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నారని దానికి ఉదాహరణ 2014-19 మధ్య ఎమ్మెల్యేలందరినీ తెలుగుదేశం వైపు మరల్చలేదా? అంటే రెండు ప్రయోజనాలు దాంట్లో. పోతల రామారావు, గొట్టిపాటిరావు సీనియర్లకు ఉన్నారు కాబట్టి రేపు భవిష్యత్తులో ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎక్కడ మంత్రి పదవులు ఇస్తాడోనని వాళ్ళను తొయ్యటం. రెండు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను మీకు శత్రువుని కాదు అని నమ్మబలుపుకోవటం. తర్వాత వైవి సుబ్బారెడ్డి గారిని ఒక బూచిగా చూపించి నాకు ఆయనతో గిట్టట్లేదు, పసకట్లేదు, నేను బాధపడుతున్నాను అని. అసలు ఎన్నాళ్ళు ఈ డ్రామాలు? అధికారం ఉంటేనే మనిషా? పోయిన 5 ఏళ్లలో అపోజిషన్లో ఉన్నప్పుడు పోయిన తెలుగుదేశం ప్రభుత్వంలో 4 ఏళ్ళు మీరు అసలు రాలా. చివరి సంవత్సరం ఎన్నికలు వస్తాయి అనగా బాధ్యత అడిగి తీసుకొని 1 సంవత్సరం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో గెలిచారు. మళ్ళీ ఇప్పుడు ఓడిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయారు ఏదో వంక పెట్టి. అంటే ఒక రాజకీయ నాయకుడు కష్టమైన నష్టమైనా నువ్వు నమ్ముకున్న సిద్ధాంతాన్ని బట్టి ఉండాలా. మీరు రాజకీయ నాయకులు కాదు కాబట్టి మీరు అధికారం ఉంటే చలాయించటం, అధికారం లేకపోతే పలాయనం చెందటం ఇది మీకు మంచిది కాదు. మీ అంత మాత్రపోళ్ళు మీరు అధికారం లేకపోతే పారిపోయి మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి యోధుడిని నేను ఓడిస్తానంటాం, ఎట్ట గెలుస్తాడో చూస్తానంటాం అనేది చాలా మీకు మించిన మాటలుగా నేను అంటూ. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఎట్ట గెలుస్తాడో చూస్తాను అనేటువంటి మాటలు మాట్లాడటం అనేది అసలు యావత్ వైసీపీ కాకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. ఆ బాధతోటి ఈరోజు నేను దాని మీద మాట్లాడడానికి రావడం జరిగింది. ఈరోజు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే బాలినేని గారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 2 గ్రూపులు చేస్తాడు. మా దగ్గర కూడా మాకు ఇన్ఛార్జ్ ఇస్తారు, నన్ను ఎట్ట లేపాలని చెప్పని కొంతమంది వ్యక్తుల్ని లేపుతూ ఉంటాడు. ఈ విధంగా పార్టీని బాగా చెడగొట్టింది ఆయన పార్టీని చెడగొట్టి ఈరోజు అసలు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి భిక్ష పెట్టాడు. నేను ఆయన్ని ఇంతకుముందే చెప్పాను, మీరు పార్టీ మారితే మీ పొజిషన్ అంతా కూడా ఇట్టు ఉండదండి, మీరు మీ మంత్రి అయినా కూడా ఏదన్నా ఇచ్చినా కూడా ఇట్టు ఉండదు. నిన్ను చూసాం మేము 250 మందిలో ఎక్కడ వెనక్కి కూర్చొని ఉన్నాడు. అదే ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పక్కన ఉన్నా కూడా చేయబట్టుకొని లాగి పక్కన తీసుకెళ్ళి అంత ప్రాముఖ్యం బాలినేని వాసు గారికి ఇచ్చేవాళ్ళు. ఆయన ఇంతవరకు ఎక్కడికి గెలవలేదు, ప్రజానాయకుడేం కాదు. ఆ ఎంపీ సీటు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి వీళ్ళు, నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు దాకా అంతలాగా పొగిడి మాట్లాడి ప్రతిపక్ష పార్టీలను విపరీతంగా చండాలంగా తిట్టి ఒక్క రోజులోనే పక్కొచ్చి మొత్తం యాంటీగా మాట్లాడడం అనేది అసలు కరెక్ట్ కాదు. అది వాళ్ళ క్యారెక్టర్ ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజలకు తెలీదా? ఇంతకుముందు ప్రజాక్షేత్రంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఉన్నటువంటి నాయకుల్ని ఏ విధంగా తిట్టారు, కులాలను వెతికి ఎట్ట తిట్టారు, ఏం చేశారు. విజయసాయిరెడ్డి గారు అయితే అంత దారుణంగా తిట్టారు. ఆయన ఇప్పుడు వచ్చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయి మాట్లాడుతున్నాడు. నిన్న వెళ్ళి ఆయన వైస్ ప్రెసిడెంట్ గారిని అక్కడ హైదరాబాద్ అక్కడ ఎయిర్పోర్ట్లో వీళ్ళకి కలుస్తున్నాడు. అంటే ఎన్ని ప్రజలు చూడాలనుకుంటున్నారు వీళ్ళు? వాస్తవంగా కనుక సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ జిల్లాలో ఉండుంటే, నా వ్యక్తిగత అభిప్రాయం, వెలుగొండ ప్రాజెక్టు మీద కొంత పురోగతి ఉండేది. ఈ జిల్లాలో ఉన్న కొన్ని రైల్వేస్ ఓవర్ బ్రిడ్జీలు కానీ, మాకు సోరారెడ్డిపాలెం కానీ, లేకుంటే మన అగ్రహారం కానీ, కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. అది జరిగేది. ఆయన లేకుండా ఎలగొట్టేసి ఇది ఇప్పుడు నిన్న అడిగిలా ఈ జిల్లా ఆయన సారాంశంలో ఏం చెప్పాడంటే, అంతలా ఊగిపోతూ
ఈ జిల్లా పెత్తనం నాకు ఇచ్చేసేయండి జనసేనది. నేను మొత్తం ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మండల అధ్యక్షులు మొత్తాన్ని తీసుకొని మన పార్టీని బలోపేతం చేస్తా అనేది చెప్పాడు. ఇక్కడ ఏమైతే చేశాడో డాక్టర్ గారు చెప్పినట్టు ఒక్కొక్క నియోజకవర్గంలో 5గురికి, 6గురికి, 7గురికి, 8 మందికి టికెట్లు ఇస్తారా ఎవరన్నా? మొత్తం గ్రూపులు పెట్టి ఏమైతే చేశారో ఇప్పుడు ఆ పార్టీ పెత్తనం చేసుకొని రాబోయే రోజుల్లో మరి ఏం చేద్దాం అనుకున్నాడో. మేమైతే ఓకే మేమైతే బ్రీఫ్ చేయటం ఏంటంటే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గురించి చెప్తున్నాం. తర్వాత ఇంకొక మాట మాట్లాడి ఫైనల్గా క్లోజ్ చేస్తాం. ఏయ్ జగన్, నువ్వు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాకపోతే నువ్వు అసలు వార్డు నెంబర్ కూడా గెలుస్తావా? నెహ్రూ గారు కూతురు కాకపోతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిద్దా? అయ్యేదా? చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు అల్లుడు కాకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడా? చిరంజీవి తమ్ముడు కాకపోతే నీ పక్కన నిన్న మీ బాసు, కొత్త బాసు జనసేన పార్టీ ఉంటుందా? పెడితే ఎవడన్నా పోతామా? మరి రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ పెడితే పోవా? ఇదే పెద్ద విచిత్రం. నువ్వు బాలినేని వెంకటేశ్వర రెడ్డి కొడుకు కాకపోతే నిన్ను సవరాలు అమ్ముకునేవాడన్నా లెక్కేస్తాడు ఎవడన్నా? ఇదే పద్ధతి అసలు మాట్లాడచ్చా? ఇది లాజిక్ ఆడన్నా? తప్పు కదా అది. ఎంతసేపు మీరు ఏం మాట్లాడుకోవాలా? మీ పార్టీలో ఏదో ఒక పార్టీలోకి పోయి ఆ పార్టీ బాగు కోరుకొని ఆ పార్టీ అభివృద్ధి చెందేటట్టు చేసుకోవాలి. కానీ యువతల పార్టీ వాడిని తిడితే ఏదైనా పదవి వస్తారని ఆశపడి అదేవిధంగా ఛాలెంజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి సీఎం, నువ్వు ఎట్లా అవుతావో జగన్ అని మేము ఒంగోలు నియోజకవర్గం నుంచి మేము ఇస్తున్నాం మీకు ఛాలెంజ్. మీరు సింగిల్గా జనసేన పార్టీతోటి మీరు సింగిల్గా ఒంగోలులో ఎమ్మెల్యేగా గెలుస్తారు, మేము ఛాలెంజ్ చేస్తాం. మీరు గెలవరు, మేము గెలిపిలేము కూడా. సింగిల్గా గెలవాలి, ఏది 3 పార్టీలతో కాదు. 2014లో కూడా మీరు 3 పార్టీలతో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిగలిగారు. కానీ సింగిల్గా వచ్చినప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయో కూడా మీరన్నీ గమనించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ అదేవిధంగా నాకు వైఎస్ఆర్ గారు నాకు రాజకీయ భిక్ష అన్నారు. మీరు ఇందాక నాయకులు చెప్పినట్టుగా చిన్నది, ఎవరు పిల్లల్ని అడిగినా చెబుతారు. మీకు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డితోటి ఎట్లా బంధుత్వం? మీకు ఎక్కడ బొడ్డుగాడు చుట్టం మీరు కాదు కదా. మీకు ఎట్లా? మీరు చేసుకున్న మీ సతీమణి ద్వారా వాళ్ళ అన్న ఆయన ఇది కాబట్టి రిలేషన్ వైవి సుబ్బారెడ్డి గారు. మీరు వైవి సుబ్బారెడ్డి గారి గురించి అతన్ని అసలు దీంట్లో తీసేది గతంలో కూడా మీరు మాట్లాడారు ప్రెస్ మీట్లో. అప్పుడు మేము అంత స్పందించాల, అందరు నాయకులందరూ కార్యకర్తలు ఫీల్ అయ్యాం. కానీ నిన్న అసలు సందర్భం సారంగా కాకుండా అనవసరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని మీరు ఆ విధంగా అన్నారు. కాబట్టి మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. మీరు ఇదే రకంగా మళ్ళీ మాకు తెలుసు, ఎందుకంటే నేను గతంలో మీ ఎమ్మడి చాలా ఏళ్ళు పనిచేశాను. మీరు మళ్ళీ ఎవరికొకటి నాకు చెప్పినట్టే గతంలో వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి అని చెప్తారు. ఇక మేము పర్సనల్ ఇంకా చాలా ఉన్నాయి మీ గురించి మాట్లాడాలంటే. ఇంతటితో సర్దుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటుంటే మంచిది. మీరు కానీ రేపొద్దున మళ్ళీ వాళ్ళని పెట్టి మాట్లాడితే డైరెక్ట్ మీ మీద. పవన్ కళ్యాణ్కి సేవ చేసుకుంటాను, పవన్ కళ్యాణ్ తోటే నా జీవితాంతం అంటున్నారు. లేస్తే అమ్మవారి మీదనో, వెంకటేశ్వర స్వామి మీదనో, లేదా మీ బాబు మీదనో అన్నీ వాగ్దానాలు చేయడం దారుణంగా ఉంది. గతంలో మీరు ఒక మీటింగ్లో కూడా ఏదో కొంత నేను పై స్థాయిలో డబ్బులు తీసుకున్నాను కానీ కింది స్థాయిలో ఎవరికి తీసుకోలేదన్నారు. మళ్ళీ మీరే నేను కరప్షన్ చేయలేదు, ఈ విధంగా నా ఆస్తులన్నీ పోనీ అంటా ఉన్నారు. ఆస్తులు ఎలా పోతాయి అనేది కూడా తెలియజేయాలి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఒంగోలు నగరంలో తిరగండి, మనల్ని ఎలా అసహించుకున్నారనేది తెలుస్తూ ఉంటుంది. గతంలో 20 మంది కార్పొరేటర్లు మన సింబల్ మీద గెలిచిన వాళ్ళని మీరు తీసుకెళ్ళటం భావ్యమా? ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉంటే మేము ఉన్నామని బూచేపల్లి కుటుంబం కానీ వారి కుటుంబం నిలబడి పార్టీకి పనిచేస్తా మాకు వెన్నుదన్నుగా ఈరోజు పార్టీకి నిలబడింది. వాళ్ళని మీరు బెదిరించేదానికి జడ్పీటీసీని లాక్కుంటాం, జడ్పీ చైర్మన్ని మారుస్తాం అంటారు. చేయండి చూద్దాం, మీకు ఆ శక్తి ఉంటే చేయండి. మరి మీకు అదే శక్తి ఉంటే కార్పొరేటర్లు అందరం తీసుకొని మేయర్ని ఎందుకు మార్చలేకపోయారు? ఇవన్నీ కూడా మీరు ఏదో వాళ్ళని పొగిడి వాళ్ళ ద్వారా ఏదో ఎమ్మెల్సీ ఏదో పదవి తీసుకోవాలని మీ స్థాయిని దిగజార్చుకొని 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రులుగా గెలిచి మంత్రులుగా పనిచేసి ఇలాంటి వ్యక్తి ఎక్కడా గెలవలేని వ్యక్తి. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, జనసేన పార్టీ ఎక్కడైనా సింగిల్గా పోటీ చేసి గెలవగలదా?
జగన్మోహన్ రెడ్డి 10 మందికి పేద బడుగు బలహీన వర్గాలకి జగనన్న ఆశాదోషిగా నిలబడ్డాడు. అలాంటి మంచి మనిషి కోసం ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు ముందుకేస్తారు, విజయం సాధిస్తారు, గెలిపిస్తాము. నువ్వు అనకూడదు, నువ్వు కళ్ళలో అనగాకు. నేనేదో రెడ్డి గారు ఓట్లు వేయలేదు, నాకు అచ్చము జనసేనలో ఉన్నారు, నాకు జనసేనలో ఓటేస్తారు, నేను గెలుస్తానని ఎప్పుడు అట్లా పగట కళ్ళకు అనొద్దు. ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడదు. ఇంకొక విషయం చెబుతున్నాను, గౌరవ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పటికైనా మారి నీ పద్ధతి ఏదో నీ పని ఏదో నువ్వు చూసుకో. అంతేగాని జగనన్న గురించి చింతాకాంతం మాట అన్నా కూడా, చింతాకాంతం ఒకసారి ప్రెస్ మీట్ ఇచ్చినా కూడా ఎవరు ఇక్కడ ఊరుకోరు. ఎందుకంటే ఆత్మగౌరవం అనేది అందరికి ఉంటుంది, నీకే కాదు మేమేంటి, మేము కష్టపడి ఎలా నష్టమో లాభమో పార్టీలో ఉన్నాం, నీతి నిజాయితీ పనిచేస్తున్నాము, మాకు ఎంతో రోసము పవర్సం ఉంటుంది. నువ్వు అంటికి అమ్మిడి పోయి ఆస్తులు సంపాదించుకొని నువ్వు పక్క పోయి నువ్వు మాట్లాడుతుంటే చాలా సిగ్గుగా ఉంది. అందుకని ఎప్పుడు ఈడే ముందు జగనన్న గురించి ఎక్కువ తక్కువ మాట్లాడొద్దని